హాయ్ అండి, అస్సలం వాలేకుమ్ అండి. ఈరోజు నేను ఒక వీడియో తీస్తున్నానండి. ఆ వీడియో ఏంటంటే మీకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో లాస్ట్ దాకా చూసేయండి, మీకే తెలుస్తుంది ఏందనేది. దీనికి తమ్నెయిల్ పెడతానని, ఈ తమ్నెయిల్ చూడగానే మీకు తెలుస్తుంది. ఈ వీడియో లాస్ట్ దాకా చూస్తేనే మీకు తెలుస్తుంది, లేకపోతే తెలియదండి. రాండి ఈ వీడియో ఎలా తయారు చేయాలో మీకు చూపించేస్తాను. చూడండి, నేను ఇప్పుడు ఇది వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఈ వీడియో అప్లోడ్కి నేను ఎలా వీడియో అప్లోడ్ చేస్తానో మీరే చూసేయండి. అంటే నేను ఆల్రెడీ ఇలా సెట్టింగ్ చేసి పెట్టుకుంటానండి. మొత్తం యూట్యూబ్లోనే వాయిస్ ఓవర్ మొత్తం ఇచ్చుకుంటాను. మీకు కనిపిస్తుందా? చూడండి, ఈ అన్నిటికి వాయిస్ ఓవర్ ఉందండి. నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను, దీనికి వాయిస్ ఓవర్ ఉంది. చూడండి, ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఉంది. ఇప్పుడు నేను దీనికి అప్లోడ్ చేయాలి. ఎలా అప్లోడ్ చేస్తాను ఒకసారి చూసేయండి మీరు. దీన్ని నేను సాంగ్ ఏం పెట్టలేదండి. నేను ముందుగా ఫిల్టర్ టచ్ చేస్తానండి. చూడండి, ఫిల్టర్లో మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ ఇస్తుంది మొత్తం. నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను. ఇది సెలెక్ట్ చేసి చాలా బాగా వచ్చింది కదా. ఇది సెలెక్ట్ చేసినా మళ్ళీ దీన్ని ఓకే అనాలండి. చూడండి, ఓకే చేశాను. ఇక్కడ మీరు ఏ తమ్నెయిల్ ఇస్తారో ఆ తమ్నెయిల్ ఇచ్చుకోండి. చూడండి, నేను ఇలా సెట్టింగ్ చేసుకున్నాను. చూస్తున్నారు, ఇలా సెట్టింగ్ చేసుకున్నాను. పైన అన్నీ నా ఫోన్కి నా ఛానల్ విధంగా నేను సెట్టింగ్ చేసుకున్నాను. తర్వాత ఏంటంటే మెయిన్ ఏంటంటే మీకు చాలామందికి ఈ వీడియోస్కి పైన ఫోటో ఎలా పెట్టాలి అనేది చాలామందికి తెలియదండి. దానివల్ల ఏం చేస్తున్నాను నేను. మీకు తమిళ చూసి తెలుస్తుంది, ఈ వీడియో లాస్ట్ దాకా చూసి తెలుస్తుంది కూడా. చూడండి, ఇది ఉంది కదా ఆప్షన్, ఇది నొక్కండి. ఇక్కడ ఆప్షన్ వస్తాయండి, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు ఇలాగా. ఇక్కడ ఇమేజ్ ఇచ్చినారు కాదండి, నేను ఇమేజ్ టచ్ చేస్తున్నాను. ఇమేజ్ టచ్ చేస్తే మీకు ఇక్కడ ఫోటోలు వస్తాయండి. మీకు ఏ ఫోటోగా టచ్ పెట్టుకోవచ్చు. అంటే ఏ ఫోటో పెట్టుకోకూడదంటే మెయిన్ ఏంటంటే ఏమంటారు, మీరు ఫస్ట్ మీ పిక్ పెట్టుంటారు కదా మీ ఛానల్కి. ఆ ఫోటో పెడితేనే మీ ఫోటో మీ ఛానల్ అని తెలుస్తుంది. అంటే ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చు, కానీ అదే కానీ పెట్టుకుంటే ఈ ఛానల్కి ఈ ఫోటోనే సెట్ అవుతుంది. అందువల్ల నేను బెస్ట్కు ఈ ఛానల్లో ఏ ఫోటో ఉందో అదే పిక్ పెడతానండి నేను. చూడండి, నా ఛానల్కి ఈ ఫోటో ఉందండి. అందువల్ల ఏంటంటే ఈ ఫోటో టచ్ చేస్తున్నాను నేను. చూడండి, ఇలా వస్తుందండి. ఫోటో టచ్ చేస్తే మన పైన డౌన్ ఉంది కదా, ఆ డౌన్ టచ్ చేస్తే ఇలా సైజు టచ్ చేస్తే ఇలా మీకు చూడండి ఎలా ఉంది. ఇలా ఉంది, రౌండ్గా వచ్చింది కదా. మళ్ళీ దాన్ని టచ్ చేయాలి. ఏ షేప్లో పెట్టుకోవచ్చు అండి, ఎందుకంటే రౌండ్గా ఉంటే చాలా బాగుంటుంది. మళ్ళీ నేను జూమ్ చేస్తున్నాను, దానికి ఎంత కావాలంటే జూమ్ చేసుకోవచ్చు. పైన ఇలాగా చూసారా, ఇలాగ సెట్ చేశాను. మీ ఇష్టం ఉందండి, ఎందుకంటే ఏ ఫోటోను పెట్టుకోవచ్చు, కానీ ఈ ఫోటోని పెట్టుకున్నంటే మీ ఛానల్ ఈ ఫోటో ఉంది కాబట్టి ఇది మీ ఛానల్ అన్నట్టుగా మీకు గుర్తిస్తారండి. అందువల్ల నేను నా ఫోటోనే ఏ పెట్టాను ఛానల్లో ఆ ఫోటో పెడతానండి నేను. కావాలంటే మీ సైజ్ అయినా పెంచుకోవచ్చు, సైజ్ అయినా తగ్గించుకోవచ్చు. నేను సైజ్ తగ్గించే పెడతానండి. ఇలాగ పెట్టాలి. తర్వాత ఏంటంటే ఇలా సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత మనకి తర్వాత ఇక్కడ అప్లోడ్, మీకు తెలుసు కదా ఇలా ఏం అప్లోడ్ చేయాలి ఎలాగనేది. నేను అక్కడ ఏముందో అదే సెట్ చేస్తానండి. ఇదంతా మీకు తెలుసు కాబట్టి నేను ఇది పెట్టడం ఎందుకు లాంగ్ అయిపోతుందని నేను సెట్ చేసిన తర్వాత మళ్ళీ పెడతాను. చూసారా అండి, అది ఎలా అప్లోడ్ చేశాను, ఎలా పిక్ పెట్టాను ఫోటో. అలాగే మీరు పెట్టండి. మీకు ఇష్టమైన ఫోటో పెట్టబాకండి, ఎందుకంటే చాలామందికి తెలియదు. అది ఛానల్లో ఏ ఫోటో ఉందో ఆ ఫోనే పెట్టండి, మీకు కూడా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఎలా డౌన్లోడ్ అయిందో చూసేయండి. చూసారా అండి, ఇంకా సెట్ చేయాలి, ఎందుకంటే మీకోసం అని సెట్ చేసేసాను. డౌన్లోడ్ అయిపోయిందండి. చూడండి, పైన ఫోటో కనిపిస్తుందా మీకు, ఇలాగని ఫోటో. అంటే ఇప్పుడు అక్కడ పేర్లు వస్తుంటాయండి. ఫోటో మీరు కొంచెం కిందకైనా పెట్టుకోండి, లేకపోతే ఈ సైడ్నా పెట్టుకోండి. అంటే మీకు ఎలాగ అవసరం ఉంటుందో అలాగ పెట్టుకుంటే మీ ఇష్టం అండి. ఎక్కడ సెట్ చేసుకుంటారో అలా పెట్టుకొని బాగుంటుంది. నేను మంచిగా అక్కడే పెట్టాను. చూడండి ఎలా ఉందో, సెట్ అయింది కదా బాగా. చూడండి, కనిపిస్తుందా? అంటే ఇప్పుడు పేర్లు వచ్చేస్తుంటాయి. కావాలంటే పక్కనైనా పెట్టుకోండి. నా ఛానల్ కానీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా ఉంది నా వీడియో. ఈరోజు మాట్లాడలేకున్నాను నేను.
ఈ వీడియో మీకోసం చేస్తున్నానని మాట్లాడలేకున్నాను. ఎందుకంటే ఇక్కడ చలి ఎక్కువ కాబట్టి నాకు ఒక ముక్కు ఇలాగ అయిపోయింది. ఇది బంద్ అయిపోయింది. దానివల్ల ఏంటి ఊపిరితిత్తులు కూడా బాగలేదు. మొన్నే కదా బాగలేకొచ్చింది. అయినా మీకోసం అని వీడియో పెట్టాలని పెడుతున్నాను. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. నా ఛానల్ కొంచెం లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా మీరందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.